ఉగాది రోజున పంచాంగం ఎందుకు వినాలి? ఉగాది రోజున వేప పచ్చడి ఎంత ముఖ్యమో, పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం అంటారు పెద్దలు. ఏడాదిలో ఎప్పుడో జరగబోయే విషయాల గురించి పనికట్టుకుని వినడం ఎందుకు? అందరూ ఒక చోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి? అంటే జవాబులు ఇవేను మరి. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి వాటి ప్రకారం ఫలితాలని అంచనా వేయడమే పంచాంగం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములు అనే 5 భాగాలు ఉంటాయి. అందుకనే దీనికి పంచాంగం అనే పేరు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప పరిహారము, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు. పంచాంగం ప్రకారము వ్యవసాయానికి, వర్షానికి, రాజ్యానికి ఇలా ప్రతి విభాగానికి ఓ అధిపతి ఉంటాడు. ఇలా 9 మంది నాయకులను నవనాయకులు అని పిలుస్తారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి అలా ఉంచితే ఒక్కో మాసానికి అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలని పొందవచ్చు. ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశి ఫలాల ప్రత్యేకత చెప్పేదేముంది? ఒక్కో మనిషి నక్షత్రం ప్రకారము అతనికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానాలు లెక్క కడతారు. దీనివల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదని, అనువు కాని చోట అధికులము అనే అవమానం పాలు కాకూడదని జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టి సంవత్సరపు తొలి రోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు. ఇప్పుడంటే పంచాంగాలు అందరిళ్లల్లో కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం కొద్దిమంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలని తెలుసుకునేందుకు అంతా ఒక చోట చేరేవారు. దీనివల్ల పంచాంగం శ్రవణం నలుగురు కలుసుకుని కష్టసుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారుతుంది. పైగా పంచాంగంలో సామాన్యులకి అర్థం కాని విషయాలు అనేకం ఉండవచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకే ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అధిక మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చెయ్యాలి? నోములు ఎప్పుడు జరుపుకోవాలి? వ్రతం ఎలా చేసుకోవాలి? వంటి సందేహాలన్నింటినీ ఊరూరా పంచాంగ శ్రవణం వేదికగా మారుతుంది. అందుకనే పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్నవారికి కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు.